నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 2 వీళ్ళ గురించి చెప్పుకున్నాం. వాళ్ళ బలాలు, బలహీనతలు, వారి యొక్క విద్య గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 3 వీళ్ళ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వీరి బలాలు, బలహీనతలు, విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలలో అయినా 6, 15, 24 ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క డెస్టినీ నంబర్ గాన 3 అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందినవారే. వీరిపైన శుక్రగ్రహ ప్రభావము, గురువు గారి యొక్క ప్రభావము రెండూ కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయితే, గురువు అంటే శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయితే, గురువు గారు ఇక దేవతల గురువు. శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు, గురువు అంటే గురువు వచ్చేసి దేవతలకి గురువు అన్నమాట. ఇక రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు, ఇక గురువు గారేమో దేవతల గురువు. ఇక చూడండి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. వీరు పరస్పర వ్యతిరేకతలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అందువలన వీరిలో మానసిక సంఘర్షణ ఉంటుంది. శుక్ర గురువులు ఒకరికి ఒకరు వ్యతిరేకులు అయినా కానీ ఇద్దరు కూడా గురువులైనందువలన వీరికి మంచి ప్రవర్తన, ఇతరులకు సహాయపడాలా అనే కోరిక కూడా ఉంటుంది. వీళ్ళకి మంచి జ్ఞానము, మర్యాద, ఇతరులను ఆప్యాయంగా చూసుకునే లక్షణాలు కూడా వీడికి మంచి లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎక్కువగా సైన్స్ గ్రూప్ అయితే చాలా మంచిది. వీళ్ళు డాక్టర్స్గా అయితే మంచి గుర్తింపు పొందుతారు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు అతని చేతిలో మృత సంజీవిని విద్య ఉందన్నమాట. అంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించే అంత మృత సంజీవని విద్య అంటారు దాన్ని, ఉంటుంది వాళ్ళకి. అందుకని ఈ 6వ తేదీలలో జన్మించిన వాళ్ళ చేతిలో వైద్యం చేస్తే మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ చేతితో కానీ వైద్యం చేస్తే వీళ్ళల్లో MCA, కంప్యూటర్సు, ఎలక్ట్రానిక్సు రంగాలలో కూడా బాగా రాణిస్తారు. అనుకూలమైన నామం ఉంటే మాత్రం చెడు ప్రభావం తగ్గుతుంది, పైగా ప్రగతిని కూడా సాధిస్తారు. వీరు మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళై ఉంటారు. అనుకూలమైన నామం లేకపోతే అన్ని సమస్యలే. వీరి పనులు అపార్థాలకు దారితీస్తాయి, నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. అనుకూలమైన పేరు ఉంటే ఉన్నత స్థానాన్ని పొందుతారు. వీరు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. విదేశీ యాత్రలు, చారిత్రక ప్రదేశాలు సందర్శనం, ప్రకృతి దృశ్యాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీరికి అనుకూలమైన నామం లేకపోతే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి. అసంతృప్తికరమైన జీవితం గడపాల్సి వస్తుంది. అనుకూలమైన నామం ఉంటే పైన మనం చెప్పుకున్నాం కదా, చెడు ప్రభావం నుంచి బయటపడతారు. జీవితంలో అన్ని సౌఖ్యాలను, ఆనందకరమైన జీవితం కూడా లభిస్తుంది వీళ్ళకి. వీరికి విద్య గురించి అయితే న్యాయశాస్త్రం, గణితం, వేదాంతం, జ్యోతిష్యం, టీచింగు, వైద్యం ఇటువంటి రంగాల్లో మంచి అభిరుచి ఉంటుంది. అనుకూలమైన నామం ఉంటే అదృష్టం, ఆరోగ్యం, సంపద, మంచి జీవిత భాగస్వామి, మంచి సంతానం అన్నీ ఉంటాయి. ఈ 6/3 ఉంది కదా, వీరికి ఎందుకు 10 సార్లు అనుకూలమైన నామం చెప్తున్నానో తెలుసా? ఈ 6/3 కాంబినేషన్ అంత మంచిది కాదు. ఒకటేమో వీక్ నంబరు, ఒకటేమో కూల్ నంబరు, అందుకని చెప్పా.
ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.